ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, దేవుని మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము యెషయా గ్రంథము 64వ అధ్యాయము 4వ వచనము ధ్యానం చేసుకుందాం. తన కొరకు కనిపెట్టు వారి విషయమై నీవు తప్ప తన కార్యమును సఫలము చేయు మరి ఏ దేవుడిని ఎవడును ఏ కాలమున చూచి ఉండలేదు. దేవుని కొరకు కనిపెట్టి వారి విషయంలో, వారి విషయమై తన కార్యమును, తన చిత్తమును నెరవేర్చి సఫలము చేయు దేవుడుని ఎవడును ఏ కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుషులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. కానీ దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుందంటే, కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 18-19 వచనములలో యెహోవా దృష్టి తన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలుచుచూ ఉన్నది. ఎందుకనగా వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు ఆయన దృష్టి తన యందు భయభక్తులు గల వారి మీద, తన కృప కొరకు కనిపెట్టి వారి మీద నిలుస్తూ ఉందని, తన కొరకు కనిపెట్టి వారి విషయమై నీవు తప్ప తన కార్యమును సఫలము చేయు మరి ఏ దేవుడును ఎవడును ఏ కాలంలో చూచి ఉంటుంది. తన కొరకు కనిపెట్టులో దేవుని కృప కొరకు మనం కనిపెట్టాలి. ఆ కృప కొరకు కనిపెట్టు వారి మీద తన దృష్టి, ఆయన దృష్టి నిలిచి ఉన్నది. ఎందుకనగా వారి ప్రాణమును మరణమును తప్పించుటకు, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు దేవుడు ఆకాశంలో ఉండి కనిపెట్టుచు ఉన్నాడు, నరులందరినీ దృష్టించుచు ఉన్నాడని 33వ అధ్యాయం కీర్తన గ్రంథం 13-14 వచనాల్లో తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచూ ఉన్నాడు. కాబట్టి తన కృప కొరకు కనిపెట్టుకుని వారుగా ఉన్నవారి విషయంలో కార్యమును సఫలము చేయు దేవుడు మన దేవుడై ఉన్నాడు. అందుకే యెషయా గ్రంథము 63వ అధ్యాయము 15వ వచనంలో పరము నుండి చూడుము, మహోన్నతమైన నీ పరిశుద్ధ నివాస స్థలము నుండి దృష్టించుము అని ప్రార్థన చేస్తూ, ఆ దేవుడు మనకు తండ్రి. అందుకే మనం ఎలా ప్రార్థన చేయాలి అంటే 64వ అధ్యాయం యెషయా గ్రంథం 8వ వచనంలో యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగుటమన్ను, నీవు మాకు కుమారివాడు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాం. యెహోవా అత్యధికముగా కోపపడకము, మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకం చేసుకొనకము, చిత్తగించుము, చూడుము, దయచేయము, మేమందరము నీ ప్రజలమే కదా ప్రభువా, నీ కొరకు కనిపెట్టుకొని ఉన్నాము. దయతో మమ్ములను కాపాడు, సంరక్షించు, మా పాపములు క్షమించు, మమ్మలను దీవించు, ఆశీర్వదించు ప్రభువా, సహాయము చేయి ప్రభువా, నీ చిత్తమును మా జీవితంలో నెరవేర్చు ప్రభువా, నీ కార్యమును సఫలపరచు ప్రభువా అని దేవుని వాక్యంలో రాయబడింది. అలాగే యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7వ వచనంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడింది, గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చేదను. ఎప్పుడైతే మనం అలాగ ప్రార్థన చేస్తామో, మహోద్రేకము కలిగి నిన్ను నిమిషమాత్రము నీకు విముఖుడైతే నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుతానని నీ విమోచకుడునగు యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడు. అది నిత్యమైన కృప. ఆయన కృప కొరకు కనిపెట్టి వారి విషయమై కార్యము సఫలము చేయుటకు ఆయన ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాడు. ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీద ఉంటుంది. ఇప్పుడు మనం ఏం ప్రార్థన చేయాలని చదువుకున్నాం. ప్రభువా, మేము చేసిన దోషం నిత్యము జ్ఞాపకం చేసుకునక, ఒకవేళ మనం తెలిసి తెలియక చేసిన దోషమును, పాపమును, తప్పును ఆయన సన్నిధిని ఒప్పుకున్నప్పుడు ఆయన దాని కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. మనము మన దోషమును జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నీ కార్యము సఫలము కాకుండా మా జీవితంలో ఆటంకముగా ఉన్న ఈ దోషములను, మేము మర్చిపోయిన దోషంలో, నీకు జ్ఞాపకం ఉన్న దోషములను బట్టి, నీకు కేవలం నీకే విరోధము మేము చేసిన ప్రతి పాపమును బట్టి, తప్పును బట్టి, దోషం బట్టి, అతిక్రమమును బట్టి మమ్మలను క్షమించు ప్రభువా, చిత్తగించుము, చూడుము, దయచేయము
అని మనం ప్రార్థించినప్పుడు దేవుడికి అది అంగీకారకృతమైన ప్రార్థనగా, ఆయన కృపకు పాత్రులుగా మనం ఎంచబడే ప్రార్థనగా, ఆయన నిత్యమైన కృపతో మనకు వాత్సల్యం చూపు ప్రార్థనగా ఉండినప్పుడు ఆ కృప ఎటువంటిదిగా ఉంటుందంటే నిత్యమైన కృప. అది తన కృప కొరకు కనిపెట్టి వారి యందు యెహోవా దృష్టి నిలిచి ఉన్నదని దేవుని వాక్యంలో రాయబడింది. మన జీవితంలో కూడా అనేక సంవత్సరాల నుంచి మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాం, కానీ కొన్ని ప్రార్థనలకు ప్రతిఫలం మనకు దేవుడు ఆలస్యం అవుతుందని మనం అనుకుంటాం. దేవుడు ఆలస్యం చేస్తాడు ఎందుకనగా ఈ ప్రార్థన మనం చేసినప్పుడు. అందుకే 32వ కీర్తనలు ప్రతిసారి మనం ధ్యానం చేసుకున్నప్పుడు తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన దోషములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు, యెహోవా చేత నిర్దోషించబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు. ఆ కపటము లేని ఆత్మ శరీరమునకును ఆత్మకు కలిగిన కల్మషం నుండి మనం పవిత్రులుగా చేసుకొని 2 కొరింథీ 7:1 ఎలాగో పవిత్రులుగా చేసుకుంటాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7-9 మన పాపములు మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్తమైన దుర్నీతి నుండి కల్మషం నుండి మనం పవిత్రులుగా చేస్తారు. మనం మన మంచి కార్యముల ద్వారా మన క్రియల వలన మన పాప విమోచన పొందలేము, కానీ అది కేవలం దేవునికి ప్రార్థించడం వల్ల, దేవుని ఎదుట మన పాపను ఒప్పుకుంటం ద్వారా. కీర్తనకాండం 32వ అధ్యాయం 5వ వచనంలో, నీ ఎదుట నా పాపమును ఒప్పుకుందాలనుకుంటే నేను నీ ఎదుట నా పాపమును ఒప్పుకొని నీవు నా పాపపు దోషం పరిహరించి ఉన్నావు, కావున నీ దర్శన కాలం ముందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేస్తారని 6వ వచనంలో రాయబడింది. కాబట్టి మనం అలాగూ ప్రార్థించి మనకు దేవునికి మన హృదయం ఏ విషయంలో దోషారోపణ చేయొచ్చు ఉన్నదో 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనంలో, ఎందుకనగా మన హృదయమును కంటే అది కూడా ఆయన సమస్తమును ఎరిగిన వాడు. ఆయన ఎదుట మన దోషములను మన హృదయమును సమ్మతిపరుచుకొని ఒప్పుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు నామమును ఏది అడిగినో ఆయన మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి యెషయా గ్రంథంలో కూడా ఇలాగూ రాయబడి ఉన్నది. ఏమని 59వ అధ్యాయంలో, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపంలో ఆయన ముఖము మరుగుపరిచిన కనుక ఆయన ఆలకింపుకున్నాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అప్పుడు నీ ముఖమును నీవు మరుగు చేసుకొనగా నేను కలత చెందితిని అని దావీదు మహారాజు ప్రార్థన చేస్తాడు. కాబట్టి మనం అలాగూ కష్టకాలంలో మనం ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేసినా కానీ, ప్రభువా నాకు ఎందుకు నా ప్రార్థనకు ప్రతిఫలం దయచేయలేదని మనకు తెలియని దోషము దేవుడు జ్ఞాపకం ఉంచుకున్న అతిక్రమము మనం జ్ఞాపకం చేయనట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు, అందుకే ఆ పరిశుద్ధాత్మ సత్యంలో మనం నడిపిస్తాడంటే మనం సత్యమును గ్రహించినట్లుగా మనలో ఉన్న అసత్యమును ఒప్పింపజేస్తాడు. పాపమును గురించి నీతిని గురించి అని ఒప్పింపజేస్తాడు. సత్యస్వరూపియగు ఆత్మ ఆదరణకర్త యేసుక్రీస్తు ప్రభు నామములో పంపబడిన పరిశుద్ధాత్మ. కాబట్టి యోహాను సువార్త 16వ అధ్యాయం లోకమును నీతిని గురించి పాపమును గురించి ఒప్పింపజేస్తాడని ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఆహ్వానించినప్పుడు ఆయన మర్చిపోయిన ఆ దోషములను మనకు దేవునికి కార్యములు జరగటానికి మనకు ఆటంకము పెద్దాన్ని జ్ఞాపకం చేసుకుని దాన్ని ఒప్పుకున్నట్లుగా ఆయన చేసినప్పుడు దేవుడు తన కార్యమును సఫలం చేస్తాడు. ఆయన కార్యం చేయడానికి ఎలా సిద్ధంగా ఉంటాడు, కానీ అడ్డంకులు ఉంటాయి. వాటిని తొలగించుకోవాలి. అది మన స్వకీయ దురాశల చొప్పున, మన ఆలోచన చొప్పున మనము చేసిన తప్పులను దేవునికి అయిష్టమైనవిగా ఉన్నవి, వాటిని మనం తీసివేసుకోవడానికి మనం ప్రార్థన చేయాలి. అందుకే దావీదు భక్తుడు అంటాడు, నీకే విరోధంగా నేను పాపం చేస్తున్నాను 51వ కీర్తన. అలాగ మనం ప్రార్థించుకున్నప్పుడు దేవుడు నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపి, అందుకే ఏమంటాడు 54వ కీర్తన యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లు, నా కృప నిన్ను విడిచిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా నీకు సెలవు. ఆయన జాలిగల దేవుడు, ఎల్లప్పుడూ ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలవాడని కీర్తన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి మనము అలాగూ దేవుని సన్నిధిలో మనం పాపం ఒప్పుకున్నప్పుడు ఆయన మన కార్యము సఫలం చేయు దేవునికి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన జాలిపరుడు దేవుడు అని 57వ కీర్తన 2వ వచనం, మహోన్నతులైన దేవునికి నా కార్యము సఫలం చేయు దేవునికి నేను మొర్రపెట్టుచు ఉన్నాను అంటారు. మన కార్యము సఫలం చేయు దేవునికి మనం మొరపెట్టినప్పుడు ఆ మొరలో
మనకు మన దేవుని కార్యం మన జీవితంలో జరగటానికి ఆటంకంగా ఉన్న ప్రతి ఆటంకమును అడ్డంకును ప్రార్థన ద్వారా మనము తొలగించుకోవాలని ప్రార్థన చేయాలి. కాబట్టి అప్పుడు ఆయన కృప అది నిన్ను విడిచిపోదు. అది నిత్యమైన కృపగా దేవుడు తన వాత్సల్యతను నీకు అనుగ్రహించి ఆయన మనకు సహాయం చేస్తాడు. అందుకే కీర్తన గ్రంథం 77వ అధ్యాయంలో 7వ వచనం, ప్రభువు నిత్యము విడనాడున ఆయనకెన్నడూ కటాక్షింపడా, ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా, దేవుడు కటాక్షింప మానినా, ఆయన కోపించి వాత్సల్యత చూపుకున్నా అని మనం హృదయంలో ఆలోచించుకుంటాం. కానీ 10వ వచనం, అందుకు నేను ఇలాగనుకుంటున్నాను, ఏమనుకుంటున్నాడంట, మహోన్నతిని దక్షిణ హస్తము మార్పునందుకు నాకు కలిగిన శ్రమయే కారణము. కాబట్టి మనం ఏం చేయాలంటే, ప్రభువా నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును, నేను మనసుకు తెచ్చుకుందును, నీ కార్యములను పూర్వం జరిగిన ఆశ్చర్య కార్యములను నేను మనసుకు తెచ్చుకుందును, నీ క్రియలను నేను ధ్యానించుకుందును. దేవా నీ మార్గము పరిశుద్ధమైన, దేవా నీ వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడో ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడు నీవే, జనంలో నీ శక్తిని నీవు కనపరుచుకునుము అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి అలాగ మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు సహాయం చేయు దేవుడై ఉన్నాడని, ఆయన మన మనవి ఆలకించే దేవుడై ఉన్నాడు, ఆయన కార్యసిద్ధి కలుగుచేయు దేవుడై ఉన్నాడని, ఆయన జాలిగల దేవుడని, మనపై జాలిపడి ఆయన ఎల్లప్పుడూ మనం అలాగ ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడని మనము దేవుని వాక్యంలో చదువుకుంటాం. కాబట్టి అలాగూ దేవుని సన్నిధి మనం ప్రార్థించుకొని ఆయన కృపకు పాత్రులుగా ఎంచబడి ఎప్పుడైతే మనము అలాగ ప్రార్థన చేస్తామో, కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 17-18 వచ్చిన, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును, ఆయన నీతి వారి పిల్లల తరము నిలుచును. యుగయుగములు ఆయన కృప నిలుస్తూ ఉంది. కాబట్టి ఎన్ని పర్వతములు మెటలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపో. కాబట్టి ఆయన కృపకు మన పాత్రులుగా మనం ఎంచబడినట్లు మనము దేవునికి చేయి ప్రార్థన ఆయన దృష్టికి అంగీకారకృతంగా ఉండినప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకము చేసుకుంటాడని, మన జాలిగల దేవుడు మనకు సహాయం చేయు దేవుడై ఉన్నాడని, ఆ దేవునికి మనం చేయు ప్రార్థన నీ యందు జాలిపడి దేవుడు నీకు ఎప్పుడైతే నీ ప్రార్థన అంగీకరిస్తాడో అప్పుడు యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనంలో, నిత్య సంతోషము వారి తల్ల మీద ఉండు, వారు సంతోషానందము గలవారు ఉదురు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును అంటున్నారు. అందుకని మనం అలాగ ప్రార్థించి ఆయన కృప కొరకు కనిపెట్టే వారముగా, ప్రతి నిత్యము దేవుని ఆశ్రయించే వారముగా మనం ఉండినప్పుడు ఆయన మనకు సహాయం చేయు దేవుడై ఉన్నాడని, మన పాపము క్షమించడానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండే దేవుడని, ఆయన మన ఎడల జాలి కలిగి మనం ఎప్పుడు ఆయన వైపు తిరుగుతామో అప్పుడు ఆయన కార్యం నిర్వహించడానికి సిద్ధముగా ఉంటాడని, ఆయన కార్యము ఎలా జరుగుతుందంటే యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఇలాగ ఆయన వాక్యము మనలో కార్యసిద్ధి కలుగజేస్తుందని 55వ అధ్యాయం 11వ వచనం, 10, 11, 12 వచనాల్లో, నా నోట నుండి వచ్చినము అలాగుండును, అది నిష్ఫలముగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయను. అప్పుడు మీరు సంతోషముగా బయలువెలుదురు, మీరు సమాధానము పొంది తోడుకొని పోవుదురని దేవుడని ఆయన వాక్యము మనకు కార్య సఫలము చేయు వాక్యం, కార్యసిద్ధి కలుగు చేయు వాక్యం. దానికి మనకు కావలసినది విశ్వాసంతో కూడిన ఆత్మతో మనం ప్రార్థన చేసి జ్ఞాపన చేయు ఆత్మను పొందుకొని పరిశుద్ధాత్మ అందరి ఆనందంతో మనం ప్రార్థన చేసి మన పాపంలో ఒప్పుకొని పరిశుద్ధాత్మ ద్వారా మనం ప్రార్థించినప్పుడు ఆయన తనకు అనుకూలమైనది ఏదైతే సిద్ధపరిచాడో దాన్ని అనుగ్రహించడానికి నీ యందు జాలిపడు యెహోవా తన కృప కొరకు కనిపెట్టు వారి విషయమై ఆయన దృష్టి వారి మీద నిలుస్తూ తమ అడ్డంకులు ఆటంకములు ఈ దేవుని కార్యం జరగకుండా ఉండటానికి గల ఆటంకం తొలగించుకున్నప్పుడు దేవుడు మనకు తన వాక్యము ద్వారా చిత్తమునకు అనుకూలమైన దాన్ని మన జీవితం నెరవేర్చడానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి. అందుకే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2వ వచనంలో 1 నుంచి 1, 2, 3 వచనాలు, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు విన్నెళ్ళ బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వతమైన కృప మీకు చూపుదును,
అంటున్నాడు. ఎప్పుడు నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థమును భుజించుడి, మీ ప్రాణమును సారమైన దాని యందు సుఖమునియుడి. ఆహారం దాని కొరకు మీరు ఎలా రూకలిచ్చేది, సంతుష్టి కలుగుజేయ దాని కొరకు మీ కష్టార్జితను ఎందుకు వ్యయపరుచుతారు. దప్పిగొనిన వారులారా నీళ్ళ ఎందుకు రండి, రూకలు లేని వారు వచ్చి కొన్ని భోజనము చేయడి అని దేవుని వాక్యంలో రాయాలి. ఆయన యుద్ధకు మనం వచ్చి ఆయన సిద్ధపరిచిన దాచి ఉంచిన ఆ మేలును మనం పొందుకోవటానికి దేవుడు ఎల్లప్పుడూ అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడని మనం గమనించి, దేవుడు మనకు సహాయం చేయటానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటాడని తన కృప కొరకు కనిపెట్టి వారి విషయమై వారి క్రియాఫలమును దేవుడు మన క్రియాఫలమును, ప్రతిఫలమును, కార్య సఫలమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడని ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతూ ఈ వాక్యము ద్వారా దేవుని కార్యములు మన జీవితంలో జరుగునట్లుగా గల కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించి దేవుడు సహాయం చేయును గాక, కార్యసిద్ధి కలుగు చేయును గాక. ఆమె ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడవును మహోన్నతుడైన తండ్రి, అవును తండ్రి, మీ పరిశుద్ధ మందిరంలో నుండి ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభా కొరకు ప్రార్థన చేస్తూ సహాయం చేయండి. ప్రభా మీ కార్యము సఫలము కాకుండా ఏదైనా ఆటంకం ఉంటే తొలగించినట్టుగా ప్రార్థన మొర ప్రభా పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా అనుగ్రహించండి. ప్రభా మేము మా పాపం ఒప్పుకున్న నీవు నమ్మదగిన దేవుడు, మేము నమ్మదగిన వారముగా ఉన్నప్పుడు నీవు నమ్మదగిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడుగా ఉన్నావు. జాలిపడు దేవుడు, కృపచూపు దేవుడు, నీ కృప కొరకు కనిపెట్టి వారి అందరి ఎడల నీవు దృష్టించి వారిని కరువులో కాపాడు. ప్రభా నీ నామందు విశ్వాసం ఇచ్చిన వారు కరువు ఏమిటో మీకు తెలుసు, గర్భఫలము, వివాహము, ఇక మంచి భవిష్యత్తు ప్రభా, ప్రాముఖ్యంగా ఆత్మరక్షణ, పాప క్షమాపణ కొరకు మేము అలాగూ ప్రార్థించి ప్రభా ఈ లోక సంబంధమైన అవసరంతో పాటు పరలోక సంబంధమైన ఈవులను మేము వెతుకుచు, తట్టుచు, అడుగుటలో పాప క్షమాపణ అడిగి మీ సన్నిధిని వెతికి ప్రభా మీ పరలోక తలుపులు తట్టుచు, విసుకక ఎడతెగక మాటికి సిగ్గుమాలి అడిగి ప్రార్థించుకొని పాప క్షమాపణ పొందుకుని ప్రభా మేము నీ దీవెనలు పొందుకునే భాగ్యం దయచేయమని ప్రభా సహాయం చేయమని కృపచూపమని మా ప్రభువును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థిస్తున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని ఆదరణ, కాపుదల, సంరక్షణ, కృపాక్షేమం దేవుడు మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండి కార్యసిద్ధి కలుగు చేసి ఆయన కార్యం సఫలం చేసి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమె దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె